ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు విజయ్ కుమారి, అమరావతి, రేవతి, ఉమ, జి పద్మ, వై పద్మావతి, ధనమ్మ, శ్రావణి, చియ్యమ్మ, అరుణమ్మ, సిద్ధమ్మ, పార్వతి, రామకృష్ణారెడ్డి, మునప్పగారి మున్నాథరెడ్డి, గుండాల గోపీనాథ్, ఎల్ కృష్ణయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, మేకల గంగయ్య, మధు, వాసుదేవరెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల చీజిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, మురళి, తొండంనాటి సుబ్రహ్మణ్యం, తులసిరామ్ నాయుడు, వెంకటరామయ్య, నాగేశ్వరరెడ్డి, పురుషోత్తం యాదవ్, నాగరాజు, చంద్రబాబు నాయుడు, కన్నప్పగారి కేశవులు, మల్లారపు వాసు తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన మండలి భజన భక్తులందరూ శనివారం నుంచి ప్రతి శనివారం పాల్గొని భజన చేసుకుంటూ తిరుమాడ వీధుల్లో తిరుగుతూ శ్రీరామ నామం జపంతో వెంకటేశ్వర స్వామి భజనతో ప్రతి శనివారం జరిగే ఈ భజనకు ప్రజలందరూ హిందూ ధర్మాన్ని ప్రదర్శించడానికి పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ భజనకు మంచి స్పందన. తిరుపతి పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత వెలిసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆనవాయితీగా మన హిందూ ధర్మ సనాతన ధర్మం ప్రకారం భజన అనేది మానవుని యొక్క మనుగడ. భజన కార్యక్రమం ప్రతి వారికి జన్మ హక్కే. కావున ప్రతి మానవుడు ప్రతి శనివారం ఉదయం 4 గంటలకంతా స్నానాలు ఆచరించి వారి వారి సంప్రదాయ దుస్తులతో భజన కార్యక్రమంలో పాల్గొని ఈ అఖండనామ భజన స్మరణని జయప్రదం చేయవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా భజన కార్యక్రమం వల్ల మనిషికి అనేక మానసిక రుగ్మతలు తొలగి ఆనందంగా, హాయిగా, ఉల్లాసంగా ఉండును. మన తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలిసిన ఆ 7 కొండల వాడిని భగవన్నామ స్మరణ చేయడం మనందరికీ పుణ్యదాయకం, మోక్షదాయకం. మండలి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు వేకోజామున భజన భక్తులందరూ తిరునామం ధరించి సాంప్రదాయ దుస్తులు ధరించి గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో గోవిందనామ సంకీర్తనలు చేస్తూ నగర సంకీర్తన చేయడం జరిగింది. ఈ నగర సంకీర్తన చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసంతో పాటు భక్తి, మోక్షం కూడా కలుగుతాయని కోరుకుంటూ తిరుపతి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన సనాతన ధర్మాన్ని పటిష్టం చేయవలసిందిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. భక్తులందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇటువంటి కార్యక్రమంలో ఈ భజనా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఆ భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలనేసి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం జరిపిస్తున్నటువంటి మన గోపీనాథ్ రెడ్డి గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారి కుటుంబాన్ని లక్ష్యంగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టం.